చీరాల పట్టణం బోస్నగర్ లో లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు పేద కుటుంబానికి చేయూతగా నిలిచారు. ఈ సందర్భంగా బోస్నగర్ కు చెందిన లక్ష్మీ జ్యోతి అనే మహిళకు కుటుంబ పోషణ నిమిత్తం టిఫిన్ బండిని అందజేశారు. చీరాల పట్టణం బోస్నగర్ లో లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు పేద కుటుంబానికి చేయూతగా నిలిచారు. ఈ సందర్భంగా బోస్నగర్ కు చెందిన లక్ష్మీ జ్యోతి అనే మహిళకు కుటుంబ పోషణ నిమిత్తం టిఫిన్ బండిని ఆర్గనైజేషన్ ప్రతినిధి కనపర్తి కిరణ్ బాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామశెట్టి దిలీప్, అనుష దంపతులు సమాజంలో పేద ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ ను స్థాపించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా గత కొంతకాలంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. లక్ష్మీ జ్యోతి అనే మహిళ భర్త ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో అతను ఇంటి వద్ద ఉంటున్నాడని, దీంతో కుటుంబ పోషణకు తను పడుతున్న ఇబ్బందులను సంస్థ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. వెంటనే స్పందించిన సంస్థ నిర్వాహకులు దిలీప్, అనుషాల నిర్ణయం టిఫిన్ బండి అందచేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శివపూర్ణ, శ్రీహర్ష, దయాకర్, జశ్వంత్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు చీరాల బోస్నగర్ లో నివసించే ఒక నిరుపేద కుటుంబానికి స్వయం ఉపాధి కొరకు ఒక టిఫిన్ బండిని వివరిస్తున్నాము. అయితే లక్ష్మీ జ్యోతి అనే గృహిణి తన భర్త గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంగా ఉండి కుటుంబ పోషణ చేయలేకపోతున్నాడు. అందువల్ల లక్ష్మీ జ్యోతినే ఇంటి దగ్గర చిన్నపాటి టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుంది. అయితే దానికి సరైన ఆదరణ లేకపోవడంలో, సరైన బేరం లేక, పెట్టిన పెట్టుబడి రాక కుటుంబ పోషణ ఇంకా కష్టమైంది. సో అందువల్ల ఇదే వ్యాపారాన్ని రోడ్డు మీదకి తీసుకెళ్లి ఏదైనా బండి మీద పెట్టుకుని వ్యాపారం చేసుకోవాలని చెప్పి అనుకున్నారు. అయితే దానికి తగినటువంటి ఆర్థిక స్తోమత లేకపోవడంతో లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారిని సంప్రదించి వారి యొక్క బాధను చెప్పడం జరిగింది. అంతేకాకుండా హెల్ప్ చేయండి, మా కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పడంతో ఈ విషయాన్ని వెంటనే లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ అధినేత అయినటువంటి రామశెట్టి దిలీప్ కుమార్, అనుష దంపతుల వారికి తెలియపరచగానే వారి వెంటనే స్పందించి 25,000 రూపాయలు విలువ చేసి ఒక తోపుడు బండిని ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని బట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ బండిని ఆధారం చేసుకొని వీరు అభివృద్ధి చెందాలని చెప్పి, వాళ్ళ కుటుంబాన్ని మంచిగా పోషించుకోవాలని చెప్పి, వీరు కూడా ఒకరికి హెల్ప్ చేసే స్థాయికి రావాలని చెప్పి మనసారా కోరుకుంటూ